ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొట్టమొదటి రెసిడెన్షియల్ విద్యా సంస్థ శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు చిలుమూరు. గత 68 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ స్థానాలలో నిలిపిన శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో 40 ఎకరాల ప్రశాంత గ్రామీణ వాతావరణంలో సమస్త సౌకర్యాలతో అలరారుతున్న శ్రీరామ. సంప్రదాయానికి ఆధునికతను జోడించి విద్యా సంవత్సరం ఆసాంతం సెమినార్స్, ఈవెంట్స్, ఫీల్డ్ ట్రిప్స్ వంటి మొదలగు కార్యక్రమాలతో విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతోంది శ్రీరామ. ఇంటర్ 10వ తరగతిలో టాప్ గ్రేడ్ పాయింట్స్, టాప్ మార్కుతో ర్యాంకులు సాధిస్తున్న శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తున్న శ్రీరామ విద్యార్థులు. చదువుల్లోనే కాదు, క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఈనాడు నిర్వహించిన T20 క్రికెట్ పోటీల్లో 2016 విన్నర్స్ గా నిలిచింది శ్రీరామ. ఎన్సీసీ, స్కౌట్ గైడ్స్ నందు ప్రత్యేక శిక్షణ, హాస్టల్ వసతి కలదు. నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు, చిలుమూరు, గుంటూరు జిల్లా. సెల్ నంబర్స్ 9949771169 మరియు 8008404098. 3 తరాల త్యాగఫలం. కృష్ణవేణి తీరాన విద్యకు నవోదయం. శ్రీరామ. 1949లో ఒక రోజు, రోజులాగా సమస్త మానవాళికి జవజీవాలను కల్పించేందుకు సూర్యభగవానుడు తూర్పు దిశ నుంచి చీకట్లను చీల్చుకుంటూ వెలుగులు చిమ్ముతున్నాడు. భానుడి కిరణాలు కృష్ణానదీ జలాలపై ప్రసరిస్తూ అక్కడి సమీపంలోని చిలుమూరును తాకాయి. ఆ ఉదయం అక్కడ శ్రీరామ పేరుతో వెలిగిన విద్యాజ్యోతిని నిండు మనసుతో ఆశీర్వదించాయి. ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి రకరకాల అంశాలు, తల్లిదండ్రుల ఆకాంక్ష స్థాయి కానివ్వండి, విద్యార్థులు రకరకాల మీడియా ప్రభావం వారు ఎదుర్కొంటున్నటువంటి కన్ఫ్యూజన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా దూరంగా ఒక పల్లెటూరులో 40 ఎకరాల ప్రాంగణంలో సకల సౌకర్యాలతో, టెక్నాలజీ అంటారా, ప్లే గ్రౌండ్స్ అంటారా, అన్ని విధాలుగా విద్యార్థులతోనే జీవిస్తూ విద్యార్థులతో మమేకమవుతున్నటువంటి యాజమాన్యం, ఇవన్నీ కూడా విద్యార్థిని ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం కలిగిస్తుంది. నగర కాలుష్యానికి దూరంగా, శబ్ద కాలుష్యానికి దూరంగా, భావ కాలుష్యానికి కూడా దూరంగా, అలాగే మార్కెట్ విలువలకు కూడా దూరంగా ఈ రోజున చదువు ఒక వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో శ్రీరామ ఈ రోజు కూడా ఈ 67వ విద్యా సంవత్సరంలో అడుగు పెడుతూ సగర్వంగా విద్యార్థులకు తల్లిదండ్రులుగా, గురువులుగా, సంరక్షకులుగా ఒక చక్కని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉందని చెప్పి నీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. దారి తెన్ను లేని కుగ్రామం చిలుమూరు. గ్రామీణ విద్యార్థులకు విద్యను అందించాలని కొలసాని వెంకట సుబ్బయ్య చౌదరి ఆలోచన పట్టుదలకు గాదిరాజు కోటేశ్వర శర్మ, తుములూరి వెంకట సుబ్బారావుల సహకారం తోడైన ఫలితమే శ్రీరామ విద్యా సంస్థ ఏర్పాటు. వేల సంవత్సరాలుగా అలసిపోకుండా భూప్రపంచానికి కాంతిని, క్రాంతిని పంచడం సూర్యుడి కర్తవ్య దీక్ష. ఆ విధంగా శ్రీరామ రూరల్ ట్యుటోరియల్ పేరుతో ఆరంభమైన ఆ విద్యాలయం కొలసాని వెంకట సుబ్బయ్య చౌదరి కృషి, నిరంతర శ్రమతో శ్రీరామ రూరల్ గురుకులంగా రూపుమార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ హోం మరియు న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీ ఆలపాటి ధర్మారావు గారు శ్రీరామ మొదటి బ్యాచ్ విద్యార్థి కావడం సంస్థకు ఎంతో గర్వకారణం. కాలాలు కరుగుతున్నాయి, తరాలు మారుతున్నాయి. శ్రీరామ స్థాపనలోని ఆశయం నూతన ఉత్తేజంతో కొనసాగుతూ వస్తోంది. విద్యావంతులైన కొలసాని వారసులు ఉన్నతోద్యోగాలను కాదనుకున్నారు. మొక్కవోని దీక్షతో పెద్దల ఆశయానికి అంకితమయ్యారు. కాలానికి తగినట్టే ఆధునికతను సంతరించుకున్న శ్రీరామ విద్యాలయం ప్రస్తుతం 3వ తరం నేతృత్వంలో వజ్రోత్సవాలకు ఉరకలు వేస్తోంది. తెనాలికి 17 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణవేణి తీరాన గల చిలుమూరులో అప్పట్లో జనాభా 800కు మించదు. అప్పటికింకా ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడలేదు. నది సమీపంలో ఎలాంటి వసతులు లేని చిలుమూరులో 9 మంది విద్యార్థులతో మొదలైన శ్రీరామ ఇప్పుడు నిండైన భవన సముదాయాల్లో అధునాతన సాంకేతిక వనరులతో విద్యాబోధన, క్రమశిక్షణ, మానవతా విలువల అభ్యాసంలో ఆధునిక గురుకులంగా ఎదిగింది.
6 దశాబ్దాల్లో లక్షల విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దింది. గడిచిన అనేక దశాబ్దాలలో శ్రీరామ అత్యద్భుతమైనటువంటి స్థాయి కలిగిన విద్యార్థులని ప్రపంచం వ్యాప్తంగా పంపించింది. ఐఏఎస్లు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, మంచి వ్యాపారవేత్తలు కావచ్చు, శ్రీరామ విద్యార్థులంతా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అద్భుతంగా వెలుగొందుతున్నారు. 71 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్ యూనివర్సిటీ ఫస్ట్గా వచ్చాను. తర్వాత ఇంజనీరింగ్ చేసి, ఇంటర్మీడియట్ చేసి, ఇంజనీరింగ్ చేసి 20 సంవత్సరాలు అమెరికాలో పనిచేసినాక ఇండియా వచ్చేసాను. ఇక్కడ శ్రీరామ రూరల్ కళాశాల నా ఉన్నత స్థితికి ప్రథమంగా శ్రీరామ రూరల్ కళాశాల చాలా ముఖ్య దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక చదువు మీదే కాకుండా అన్ని విధాల వృద్ధిలోకి వచ్చేటట్టుగా, వికసించేటట్టుగా మనిషి ఆ రోజు శ్రద్ధ తీసుకుని మాకు బోధనలు చేయటం వలన మాకు అన్ని విధాల అన్ని ఫీల్డ్స్లోనూ రాణించగలిగే విధంగా మాకు ఇక్కడ పునాది వేయబడిందని చెప్తాను. తర్వాత నేను ఈ కాలేజీలో చదవటం వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని గర్వంగా కూడా చెప్పుకుంటాను. శ్రీరామ ప్రగతిలో కొలసాని వారసుల కృషి ఎంతగానో ఉంది. వెంకట సుబ్బయ్య చౌదరి తరువాత ఆయన పెద్ద కుమారుడు మధుసూదనరావు సంస్థ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు. సోదరులు శ్రీరాములు, శ్రీనివాసరావుతో కలిసి ఆధునిక హంగులొద్దారు. నిర్దిష్ట ప్రణాళిక, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుల బృందం, విలువలతో రాజీపడని నిబద్ధత అనుకున్న ఫలితాన్నిచ్చింది. శ్రీరామ పేరు రాష్ట్ర వ్యాపితమైంది. 6 దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీరామ ప్రస్థానంలో ఎంతో మంది ప్రముఖులు శ్రీరామను సందర్శించి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అందులో అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, మన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్బెన్ జోషి, కేంద్ర మంత్రులు శ్రీ కొత్త రఘురామయ్య, శ్రీ ఆచార్య ఎన్జి రంగా, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ దేవినేని రమణగార్లను ముఖ్యులుగా చెప్పవచ్చు. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మాధ్యులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు, కళారంగంలో ప్రముఖులైన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీ రావి కొండలరావు, శ్రీ పద్మనాభం శ్రీరామను సందర్శించారు. మీకు కార్పొరేట్ సంస్థలలో చాలా హైఫై ఉండి, ఏసీ రూములుండి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి 100% మార్క్స్ తెప్పించేటువంటి కళాశాలలు అయితే ఉండొచ్చు. కానీ అక్కడ కేవలం మీకు సర్టిఫికేట్ మీద కనబడే మార్కులే ఉంటాయి తప్ప జీవితాన్ని నేర్పేటువంటిది, సంస్కారాన్ని ఇచ్చేటువంటి కళాశాల, జీవన నైపుణ్యాన్ని నేర్పేటువంటి కళాశాల, క్రమశిక్షణ కలిగిన కళాశాల శ్రీరామ రూరల్ కళాశాల. ఇటువంటి కళాశాల చాలా అరుదుగా ఉంటాయి. 3వ తరం నేతృత్వంలో నడుస్తోంది. మధుసూదన్ రావు కుమారుడు తులసి విష్ణుప్రసాద్ తండ్రి వారసత్వాన్ని చేపట్టారు. సోదరులు రమణ, రాజశేఖర్, 3 సోదరుల భార్యలు అండగా నిలిచారు. తమ పెద్దలు నాటి నీరుపోసి పెంచిన శ్రీరామ అనే విద్యాలయాన్ని నిత్య నూతనంగా ఎదిగేలా చూడాలని ఆ క్రమంలో శ్రీరామ విద్యాలయం ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రాథమిక పాఠశాల, 2 ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజ్, బిఎడ్ కాలేజ్ ఏర్పాటయ్యాయి. 10,000 పుస్తకాలు, 50 జర్నల్స్ తో కాలేజ్ గ్రంథాలయం, విద్యార్థులకు పెద్ద విజ్ఞాన భాండాగారం, సాహిత్య, కళారంగాలు, క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తూ విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి ఇక్కడ పునాది వేస్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షిస్తోంది శ్రీరామ. మేము చదవటమే కాకుండా మా బాబును కూడా ఇక్కడ చదివించడంలో ఉద్దేశం ఏంటంటే, బయట పట్టణంలో ఉన్నటువంటి కాంక్రీట్ జంగిల్లాగా ఉండేటువంటి పాఠశాలలు కానీ కాలేజీల్లో విలువలతో కూడిన విద్య అందించలేకపోతున్నారు. ఆ విలువలతో కూడినటువంటి విద్యని ఇక్కడ అందిస్తున్నారు, అందచేస్తారు అనేటువంటి కాన్సెప్ట్తో, ఆ ఉద్దేశంతో మా బాబుని ఇక్కడ చేర్చడం జరిగింది. తల్లిదండ్రుల ఆదరణే కాదు, ప్రభుత్వ గుర్తింపును అందుకుంది. 2003లో ఉత్తమ గ్రామీణ విద్యా సంస్థ అవార్డు, 2007లో క్వాలిటీ అచీవ్మెంట్ అవార్డును,
అప్పటి రాష్ట్ర గవర్నర్ల చేతుల మీదుగా అందుకోవటం ఇందుకు నిదర్శనం. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు దేశంలోనూ విదేశాల్లోనూ ఉన్నతమైన ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ స్థిరపడ్డారు. తమ అభివృద్ధికి మార్గదర్శనం చేసిన శ్రీరామపై ప్రేమతో పూర్వ విద్యార్థులు శ్రీరామ పూర్వ విద్యార్థుల మిత్రమండలిగా కలిశారు. Especially students into good citizens and serving the society is a fantastic job where these people are doing it over from past 65 years. బేసికల్లీ చదవడానికి ఎప్పుడు కష్టపడలేదు నేను ఎప్పుడు. బాగా ప్రశాంతంగా ఎప్పుడు ఫోర్స్ఫుల్ ఏం లేకుండా మైండ్ చాలా ప్లెజెంట్గా ఈవినింగ్ టైంలో బాగా ఆడుకోవడం కానీ క్లాసెస్ కూడా స్టడీ అవర్స్ కూడా అంత ప్రెజరైజ్డ్ ఏం లేకుండా యూజువల్లీ దట్ ఈస్ అన్ గుడ్ హ్యాబిట్. 9-4 కొని 4కి లెగడం అనేది. సో అలాగా బేసికల్లీ మేము జాయిన్ అయినప్పటి నుంచి 5th క్లాస్ నుంచే టైప్ ఆఫ్ బేసికల్ యూజువల్గా మన హ్యాబిట్స్ అనేవి మంచి హ్యాబిట్స్ అనేవి యూజ్ టు ఇన్కల్కేట్. నేను ప్రజెంట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది శ్రీరామ రూరల్ కళాశాలలోనే జరిగింది. ఆ 2 yearsలో నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఇక్కడ ఈ విద్యా సంస్థలతో మాకున్న పరిచయం దాదాపు 3 తరాల నుంచి జరుగుతూ ఉన్నది. మా తాతగారు మధుసూదన్ రావు గారు ఉన్న పరిచయంతో మా నాన్నగారిని ఇక్కడ చదివించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ స్నేహితులు, తర్వాత మా అన్నగా, తర్వాత నేను, నా తర్వాత కూడా చదువుతూ ఉన్నారు. మేము సుదూర ప్రదేశం నుంచి వచ్చి ఇక్కడ ఈ సంస్కృతి, ఈ వాతావరణం మాకు ఎంతో నేర్పింది. 2016 శ్రీరామ ర్యాంకుల ప్రభంజనం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా చరిత్ర తిరగరాసిన శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు 2016 10వ తరగతి ఫలితాలలో సింగిల్ బ్రాంచ్ నుండి 10కి 10 గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులు 5. ఇంకా 9.8 సాధించిన వారు 11 మంది. 9 GPA పైన సాధించిన వారు 78 మంది విద్యార్థులు. 100% ఉత్తీర్ణత సాధించిన శ్రీరామ 2016 సీనియర్ ఇంటర్ ఫలితాలలో 988 మార్కులతో స్టేట్ 4వ ర్యాంక్ మరియు 983 మార్కులతో స్టేట్ 10వ ర్యాంక్. జూనియర్ ఇంటర్ లో 463 మార్కులతో స్టేట్ 4వ ర్యాంక్, 460 మార్కులతో స్టేట్ 7వ ర్యాంక్ సాధించిన శ్రీరామ వారి KVSRT జూనియర్ కాలేజ్. సముద్రానికి అలుపుండదు, శ్రీరామకు అలసటుండదని మరోసారి చాటి చెప్పిన శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు చిలుమూరు. ఈ కాలేజ్ లో స్టాఫ్ అంటారా, టీచర్స్ అంటారా, ఎవ్రీవన్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ and they work with a lot of dedication. I have never felt that I'm away from the house because this is a house which is away from the house. I feel like I'm just in my house. నాకు ఇంత మంచి కాలేజ్ ఇంకెక్కడ దొరకుండకపోవచ్చు and I feel very thankful to get a very good college like this and I feel that and I always expect very good strength to be here and a very good success follows Srirama. నేను 2006 నుంచి 2011 దాకా ఇక్కడ చదివాను. మా టీచర్స్ వాళ్ళందరూ ఇచ్చే ప్రోత్సాహంతో నేను 10th అన్ని మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ది ప్రోడక్ట్ ఆఫ్ దిస్ క్యాంపస్. శ్రీరామ అవసరం ఏమిటి ఈ రోజున అనేది కూడా ఒక ప్రశ్న. శ్రీరామ ఖచ్చితంగా ఈ రోజున ఉన్నటువంటి విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి అనేక సందేహాలు, అనేక అనుమానాలు, వీటన్నిటి ఇదిలో ఒక స్థిరమైన దృఢ సంకల్పంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్ని సంవత్సరాలుగా శ్రీరామకు ఉన్నటువంటి అనుభవం, 3 తరాలుగా ఒకే స్థిరమైనటువంటి ఒక ఆశయంతో, అభిప్రాయంతో నడుపుతున్నటువంటి యాజమాన్యం, ఇవన్నీ కూడా మీ చిరంజీవికి మంచి భవిష్యత్తును అందిస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. వ్యాపారాత్మక ధోరణిలో విద్యార్థులు మార్కెట్ వస్తువులుగా మారిన సమయంలో సమాజ జీవన స్థితిగతులకు అనుగుణంగా కుటుంబ బాంధవ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని ప్రత్యేక శ్రద్ధతో ఒక శక్తిగా తీర్చిదిద్దే శ్రీరామకి స్వాగతం. శ్రీరామ విద్యార్థులే సంస్థ ప్రగతికి దర్పణాలు. విద్యార్థుల విజయాలే శ్రీరామ సంస్థ కృషికి నిలువెత్తు నిదర్శనాలు. వివరాలకు శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు, చిలుమూరు, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా. ఫోన్స్ 9949771169, 8008404098.